హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నామండి. మన ఛానల్లో ఎంతో ఫేమస్ అయిన షార్ట్ రెసిపీ అండి ఇది, గ్రీన్ చికెన్ కర్రీ. ఛానల్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్ లో మేము ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. సో దానికి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ కూడా దాని లాంగ్ వీడియో కావాలని చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగారు. సో దాని గురించి అని చెప్పి ఈ రోజు లాంగ్ వీడియో చేసి పెడుతున్నామండి. ఈ కర్రీని మీరు ఎక్కడ కూడా ఏ రెస్టారెంట్స్ ఎక్కడికి వెళ్ళినా చూడరండి. ఓన్లీ ముస్లిం హౌసెస్ లో చాలా రెగ్యులర్ గా చేసుకునే కర్రీ అండి ఇది. చాలా స్పైసీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఇది ఎలా చేయాలి అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్ని మనం చూసేది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసే. ఇది కేజీ చికెన్ అండి. కొంచెం మీడియం సైజ్ పీసెస్ అయితే మనకి కర్రీలోకి చాలా బాగుంటాయి. వీటిని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి చక్కగా శుభ్రంగా కడుక్కున్నాము. దీంట్లో ఇప్పుడు మనము కారం, ఉప్పు, పసుపు ఏం వేసుకొని అవసరం లేదండి. గ్రీన్ చికెన్ కాబట్టి మనం ఇప్పుడు గ్రీన్ చికెన్ కి అవసరమైన పదార్థాలు చూద్దాము. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 10 నుంచి 15 వరకు మిరపకాయలండి. కారాన్ని బట్టి మీకు ఎంత స్పైసీ కావాలంటే అంతగా వేసుకోవచ్చు. ఇవి శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని ఇవన్నిటిని ఇప్పుడు మనము చక్కగా గ్రైండ్ చేసుకుందాం. వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. రుచికి సరిపడేంత సాల్ట్, నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ముక్కకి పట్టేలాగా కొంచెం సేపు బాగా మసాజ్ చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేసింది కదండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు మనకి చికెన్ మొత్తం కలిసేలాగా మసాజ్ చేసుకుందాం. పెరుగు మనం ఎంత ఎక్కువ వేస్తే మనకి చికెన్ పీసెస్ కూడా అంత సాఫ్ట్ గా వస్తాయండి. కర్డ్ కూడా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా వేసి బాగా కలిపేసుకుందాము. కొంచెం స్పైస్ ఎక్కువగా నచ్చే వాళ్ళైతే మాత్రం మిర్చి చూసి వేసుకోండి. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కూడా ఈ కర్రీ. కొంచెం ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 1 అవర్ పాటు దీన్ని ఫ్రీజర్లో పెడదాము. 1 అవర్ పాటు మ్యారినేట్ అవ్వాలండి చికెన్ మొత్తం, ఈ స్పైస్ అంతా దీనికి పీసెస్కి పట్టేలాగా. మీకు వీలైతే ముందు రోజు తెచ్చి ఓవర్ నైట్ పెట్టుకొని చేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. లేదన్నా 1 అవర్ సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, వీటిని బాగా రోస్ట్ చేసుకుందామండి. ఇది ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను. రోస్టెడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అండి. ఎప్పుడైనా మనం ఇలా ఆనియన్స్ కానీ ఇలా రోస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చిటికెడంత సాల్ట్ కూడా వేసి కనుక మనం రోస్ట్ చేసుకున్నామంటే త్వరగా మనకి రోస్ట్ అనేది అయిపోతుంది. చూసారు కదండి, ఇలా రోస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదండి ఆ చికెన్. అదే కడాయిలో ఈ చికెన్ కూడా వేసేసుకుందామండి.
మనం ఇప్పుడే ఈ మసాలా పొడులన్నీ వేసేసుకుందామండి. స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ వేసి మనం చక్కగా కలిపేసుకుందాం. చికెన్ మనకి బాగా మ్యారినేట్ అయ్యి ఎక్కువసేపు ఉండింది కదండి, కాబట్టి మనం ఇప్పుడే ఇనీషియల్ గానే వీటిని కలిపేసుకొని పెట్టేసుకున్నామంటే పీసెస్ కి బాగా పట్టేస్తుంది. బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంతసేపటి పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని బాగా ఉడికించుకుందాము. మూత పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుందండి. చికెన్ ఉడికిపోతుందండి. మంచి అరుమ కూడా వస్తుంది, చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఆనియన్స్, ఇవి కూడా వేసేసి కలిపేసుకుందామండి. ఇప్పటి వరకు చికెన్ ని మూత పెట్టి ఉడికించాం కదండి, ఇంకా నుంచి సిమ్ లో పెట్టేసి స్టవ్ ని ఇలాగే కలిపేసుకుంటూ చికెన్ ని మొత్తం ఉడికించేసుకుందాము. మూత పెట్టనవసరం లేదు. వాటర్ కూడా బాగా వచ్చేసాయి కదండి చికెన్ లో నుంచి, సో అవన్నీ మనకి మళ్ళీ ఇంకాలంటే టైం పడుతుంది, కాబట్టి మూత తీసేసి కొంచెంసేపు ఉడకపెట్టుకుందాం. చూసారు కదండి, మన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయాయి అండ్ చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇంకా చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, పీసెస్ కూడా చాలా జ్యూసీ అండ్ సాఫ్ట్ గా అయిపోయాయండి. అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా. అంతేనండి, మీరందరూ ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఎంతగానో ఆదరించిన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీ, ఫ్రైడ్ రైస్ లేదా వైట్ రైస్ దేంట్లో తిన్నా కానీ టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి.